హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి మా హస్బెండ్ బర్త్డే. ఆయన అయితే బయటకు వెళ్ళాలి. ఆయన వచ్చేసరికి నేను ఒక గిఫ్ట్స్ అనేవి కొన్నాను, అవైతే ఇస్తూ ఉంటాను. సో ఫుల్ డే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఫన్గా ఉంటుంది. మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను. సో యాక్చువల్లీ సెలబ్రేషన్ అనేది కొంచెం సింపుల్గానే ఉంటుంది, ఎందుకంటే పిల్లలు పుట్టాక వాళ్ళ బర్త్డేస్ చేస్తూ ఉండగా మన బర్త్డేస్ చాలా ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇంక మా హస్బెండ్ కూడా వచ్చేసారు. సో ఆయన గిఫ్ట్ ఇచ్చేద్దాం. మాస్తి అని చెప్పాలి కదా, సలాడుకుందా? థ్యాంక్ యూ. పట్టుకో. ఇంత చాలా కష్టం. అసలు ఆగు. ఇది ఎక్కడ నాకు ఇచ్చి ఫ్రిడ్జ్ కోసం జాకెట్ తీసుకున్నావా? నా షర్ట్ ఇది. పీక్కో పేక్ పేక్ కాబట్టి పట్టుకుని తిరుగుతావా? చూపించు, ఉండు, నేను తీయను, ఉండు, నాకు సరిపడ చూడాలి, సరిపోతుంది కదా. విరగొడేసి నాకు వద్దు. సో బాగున్నావు, చూసావా ఎంత బాగున్నావు? జనక చూడు చూడు, రిటర్న్ పెట్టేస్తావు. రిటర్న్ పెడతావా? అయ్యో ఇది మర్చిపోయా. హ్యాపీ బర్త్డే టు యూ డాడీ, హ్యాపీ బర్త్డే. ఇగో పట్టుకో, డాడీకి ఇచ్చే. లక్కీ వెళ్ళిపోతా మళ్ళీ డ్యూటీకి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పమ్మా డాడీకి. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. అమ్మో, ఇది ఎప్పటి నుంచి? గుండు 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 గుండు. హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. ఎవరికి? హ్యాపీ బర్త్డే టు యూ నాన్న. వెళ్ళి స్కూల్కి వెళ్ళి చాలు చేసింది చాలు. అవి పొద్దు పొద్దున్న మా హస్బెండ్కి మేము ఇచ్చిన చాక్లెట్ వచ్చి ఇక్కడే డిజైన్ చేసుకున్నాను. సో ఓవర్ క్లాట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చి చాలా కస్టమైజింగ్ ఫొటోస్ అయితే ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి. మనకి నచ్చిన రేంజ్లో చాక్లెట్ అనేది తీసుకుని అక్కడికి తీసుకువెళ్ళాలి. సో ఆ చాక్లెట్ సైజుకి తగ్గ ఫోటో చేసి మనకి ఎక్కడ ఇచ్చేస్తారు. వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మధ్యలోనే మనకి రెడీ అయిపోతుంది మనం వెయిట్ చేసినట్టయితే. సో ఫైనల్లీ ఇది. సో తర్వాత ఇంట్లో స్పెషల్స్ వచ్చేసరికి స్వీట్ కోసం గులాబ్ జామ్, అట్లాగే వెజ్ బిర్యానీ అండ్ వెజ్ కర్రీ మష్రూమ్. సో ఇట్లా అయితే మా లంచ్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మా చిన్న అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సో అత్తగారిది మామయ్య గారిది ఈరోజు మ్యారేజ్ డే కూడా. సో అందుకే విష్ చేద్దామని చెప్పి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళేసరికి మామయ్య గారు అయితే లేదు. సో అత్తయ్య గారికి స్వీట్ తినిపించేసి తర్వాత విష్ చేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము ఐనాక్స్కి. సో ఇంకా మా హస్బెండ్ బర్త్డే కూడా ఈరోజే కాబట్టి మా అత్తయ్య గారు కూడా విష్ చేశారు. అండ్ మా తులసి పాప అయితే లేదు ప్రెజెంట్. సో మా తులసి పాపని నేను నా బర్త్డేకి చూపిస్తాను. సో ఇంకా అక్కడి నుంచి ఐనాక్స్కి వెళ్ళాము. ఇంకా మా నిక్కిగాడు అయితే అక్కడ మామూలుగా కాదు. సో మేము ఈ ఏరియాలో ఉన్నప్పుడైతే వీక్లీ వన్స్ అయినా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోయాము కాబట్టి ఐనాక్స్కి ఎప్పుడో వస్తున్నాము ఏమైనా అకేషన్స్కి. ఇక్కడ మా నిక్కిగాడు అయితే ఇంకా ఐనాక్స్ గుర్తుకొస్తున్నాయి అన్నట్టు అన్నీ తిరిగేస్తున్నాడు. సో ఫైనల్లీ ఇంకా ఐనాక్స్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమైనా మా హస్బెండ్ ట్రీట్ ఇప్పిస్తాడని చెప్పి చూస్తూ ఉన్నాము. సో మా నిక్కిగాడు అయితే చాలా పెద్దోడు అయిపోతున్నాడు. ఎక్సలైట్ వాడికి వాడే ఎక్కేస్తున్నాడు. అస్సలు చెయ్యి వదిలేమంటున్నాడు. మాకు భయం వేస్తుంది కానీ వాడైతే చాలా స్ట్రాంగ్గా నుంచుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఐనాక్స్లో ఇది వచ్చి మేము కొత్తగా పెట్టారు బెలూన్స్ది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. 5 years అబవ్ ఉండాలంట. మా నిక్కి గారు చాలా ఇంట్రెస్ట్ చూపించాడు కానీ మాకే భయం వేసింది లోపలికి పంపించడానికి. ఆయన అక్కడ కూడా అలవ్ లేదు. సో 10 personకి అంటే 10 childrenకి 100 rupees అంట 10 minutes. భలే రీజనబుల్గా అనిపించింది. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడా అని ఎదురు చూసింది. మా హస్బెండ్ ట్రీట్ మాకైతే మెక్డోనల్డ్స్లో ఇప్పిస్తున్నారు. అండ్ చిన్న ట్రీటే, అంటే మేము పెద్దగా సెలబ్రేట్ చేసుకోవట్లేదని ముందే చెప్పాం కదా. అంటే నేను
సో నేను ఇప్పుడు మా హస్బెండ్కి బర్త్డే చేశాను అనుకోండి, 1 వీక్లోనే నెక్స్ట్ ఫ్రైడే నా బర్త్డే తను సెలబ్రేట్ చేస్తాడు. అందుకే ఇద్దరం ప్రామిస్ చేసుకున్నాము, ఒకళ్ళు బర్త్డే ఒకళ్ళు చేసుకోకూడదు అని చెప్పేసి ఇయర్. సో ఏం లేదు, పెద్ద పెద్ద రీజన్స్ ఏం లేవు. పిల్లలు బర్త్డే చేస్తున్నాం కదా, పిల్లల సైడ్ చూస్తున్నాం కదా, ఇంకా మా బర్త్డేస్ ఆపుకోవాలని చెప్పేసి చిన్న సాక్రిఫైజింగ్ అనే కాదు, మాకు ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు, అందుకే బర్త్డేస్ ఆపేసాం ఇయర్ నుంచి. సో ఫైనల్లీ ఏదో చిన్న ట్రీట్, బర్త్డే స్పెషల్, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. సో మంచిగా తినేసాము. ఇంకా మా మమ్మీ అయితే డిన్నర్కి వచ్చేయమని చెప్పారు. సో అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా ఇట్లా డే అనేది క్లోజ్ అవుతుంది. మా హస్బెండ్ బర్త్డే ఇట్లా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం.